హలో అండి అందరికీ. మా అమ్మ మటన్ అయితే చాలా చేస్తదని మా నాన్న అంటారు. అందులో దోసకాయ ఏసి చేస్తే మా నాన్న ఫేవరెట్ అనమాట. మటన్‌లో దోసకాయ ఏంట్రా బాబు అని మీరు అనుకోవచ్చు. కానీ టేస్ట్ అయితే చాలా బావుంటదని మా నాన్న అన్నారు. కొంతమంది ఏంటంటే మటన్ చాలా లేట్‌గా ఉడుకుతుంది. ప్రాసెస్ ఎక్కువ అని అవాయిడ్ చేస్తూ ఉంటారు. కానీ మా అమ్మ చేసే విధంగా చేస్తే మాత్రం ఒక 15 మినిట్స్‌లో మటన్ రెడీ అయిపోయి మన ముందు కూర్చుంటుంది తినడానికి రెడీగా. ఎప్పుడైనా గానీ మనం టమోటాలు, పచ్చిమిరపకాయలు వేరు వేరుగా వేపుకుంటాం గదా! బట్ అలా కాకుండా ఒకటేసారి వేసేసుకోవాలి. ప్రాసెస్ అనేది తక్కువగా ఉంటుంది. లేట్ అవ్వకుండా తొందరగా అయిపోతుందనమాట. చూయించే మసాలా అయితే కంపల్సరీగా మటన్‌లో అయితే వేసుకుంటే టేస్ట్ అయితే బావుంటుంది. కొంతమంది మటన్‌ని గూడా చాలా అవాయిడ్ చేస్తారు. నేను గూడా అలాంటి దాన్ని. నాకైతే మటన్ తింటే ఎలర్జీ వచ్చేస్తుంది. సో, అందువల్ల నేనైతే మటన్‌ని అవాయిడ్ చేస్తాననమాట. కొంతమంది అలా కాదు. మటన్ తింటే డైజెషన్ సరిగ్గా అవ్వదు. అలాంటి వాళ్ళు మటన్‌లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండేలా చూసుకోవాలి. అంటే ఆకుకూరలు వేసుకొని చేసుకోవడం వల్ల ప్రోటీన్, ఫైబర్ కలిసి మనకి డైజెషన్ అనేది ఫ్రీగా అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.